ఈ నెల 16వ తేదీన గామలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ నిర్మించిన చెన్నమల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్టకు పల్నాడు ప్రజలు మొత్తం కదిలి రావాలని పిలుపునిచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 11వ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మ నిర్మించినటువంటి చెన్నమల్లికేశ్వర స్వామి దేవాలయము ప్రతిష్ఠించడం జరుగుతుంది. గౌరవనీయులు పూజ్యులు తాళాయపాలెం పీఠాధిపతి శివపీఠాధిపతి శ్రీ శ్రీ శివస్వామి గారి యొక్క సంకల్పంతో ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క గుడి సంబంధించిన పునఃప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్ పెద్దలు బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులైనటువంటి ఆనం రామనారెడ్డి గారు, అదేవిధంగా ఎలక్ట్రికల్ మంత్రి అయినటువంటి గుట్టిపాటి రవికుమార్ గారు, మన శాసనసభ్యులు పల్నాడు గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు, ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు, సాధువులు అనేక మంది కూడా దాదాపుగా రమారమి 60 మంది సాధువులకు సంబంధించి స్వాములకు సంబంధించి వచ్చి 14వ తారీఖు నుండి ఈ ప్రాంతంలో యజ్ఞశాలను ఏర్పాటు చేసుకుని శాంతి కోసం యజ్ఞం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పల్నాడు ప్రజానీకం భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసి కోరుతున్నాం. అంతేకాకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం 11వ శతాబ్దంలో ఆనాడున నాయకురాలు నాగమ్మ చెన్నమల్లికేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకుని ఇక్కడే పూజలు పురస్కారాలు చేసుకున్నటువంటి ప్రాంతం. దగ్గరగా ఉండే నాగులేరు కూడా దగ్గరగా ఉంది. అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణం, 18 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఒక మహాశైవ శివక్షేత్రంగా తీర్చిదిద్దాలా. ఈ శివక్షేత్రం అనేది ఆధ్యాత్మిక చింతనే కాకుండా కూడా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక కేంద్రంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ శివక్షేత్రానికి సంబంధించి శివక్షేత్రంలో ఒక మంచి గుడి నిర్మాణం, నూతనంగా శివశక్తుల నిర్మాణం, అంతేకాకుండా దేశంలోనే అతి ఎత్తైనటువంటి 272 అడుగులకు సంబంధించిన గాలిగురపు నిర్మాణం చేయాలని శివస్వామి గారు కూడా సంకల్పించడం జరిగింది. శివక్షేత్రంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, గోశాల, వేద పాఠశాల, అంతేకాకుండా కూడా ప్రధానంగా పల్నాడు చరిత్ర పరిరక్షించాలా, పల్నాడు ప్రాంతం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంత చరిత్రను ప్రపంచ నలుమూల చాటాలా, పల్నాడు చరిత్ర ఒక స్ఫూర్తినివ్వాలనే ఒక ఆలోచనతో పల్నాడు చరిత్ర పరీక్షించడం కోసం కూడా ఒక మ్యూజియం కూడా, ఒక గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా సహకరించమని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా నాయకురాలు నాగమ్మ ప్రపంచ మహిళలకు సంబంధించి ఒక స్ఫూర్తిదాయకం. నాకు తెలిసిన 11వ శతాబ్దంలో ఆ రోజు ఉన్న పరిస్థితి, మహిళ యొక్క పరిస్థితి దగ్గర సతీ సాగం ఉండే పరిస్థితి. ఆ రోజునే ఒక సాహసోపేతమైనటువంటి మహిళగా, అన్ని నైపుణ్యాలకు వెళ్ళినటువంటి మహిళగా, సంస్కరణవాదాలకు వెళ్ళినటువంటి మహిళగా పోరాటం చేసి ఒక మంత్రిగా, ప్రపంచంలోనే మొట్టమొదటి మంత్రిగా ఆ రోజున రాజ్యాన్ని వెళ్ళినటువంటి నాయకురాలాగా చరిత్రని
అదేవిధంగా ఈ ప్రాంతంలో బ్రహ్మనాయుడు సంబంధించిన చరిత్రను కూడా మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తున్నారు. తప్పనిసరి కూడా ప్రజలందరూ కూడా సహకరించండి. ఇది రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.